ఈరోజు మనం ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి అనేది మన క్లాస్. ఓకే, సో ముందుగా అవి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అవి ఒకసారి నిలబడాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఎందుకో అడగకుండా ఇలా చెయ్యాలి అని అనుకుంటే చేసేసాడు అవి. నిన్న అక్కడ రౌటర్ నుంచి మన దగ్గరికి నెట్వర్క్ తయారు చేశాడు కేబుల్ ద్వారా. అది నిన్న మనకు పని చేయలేదు, కానీ ఈరోజు పని చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టగానే పని చేసింది. పని చేస్తుందని కూడా నాకు అవగాహన ఉంది, అందుకనే పెట్టేశాను డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఎవరన్నా అడగాలి, నిన్నెందుకు పని చేయలేదు, ఈరోజు ఎందుకు పని చేస్తుంది అని కామన్ సెన్స్ మీద మీకు ఆన్సర్ రావాలి. ఓకే, అదొక చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా ఈ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంటర్నెట్ని మనం మన కంప్యూటర్లో తీసుకోవడానికి మనం మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఉపయోగించాలి. మన దగ్గర ఏమేమి వెబ్ బ్రౌజర్లు ఉన్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మనకు ఫ్రీగా వస్తున్నటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది. అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకసారి ఓపెన్ చేయనా చూడండి. అందరూ ఏం చేయాలో ఇదిగో చూడండి, ఇక్కడ కింద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, ఈ బటన్ అది నొక్కారంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోతుంది. వచ్చిందా లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్? వచ్చింది. మరి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పైన అడ్రస్ బార్ ఉండాలో వద్దా? అక్కడ నేను ఏం టైప్ చేస్తే ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది. మరి మనందరం కోసం పిల్లలకి సైన్స్లో అవగాహన కోసం ఏ వెబ్సైట్ తయారు చేసాము? సైంటిఫిక్ చెప్పండి, సైంటిఫిక్ SCI scientificstudents.com టైప్ చేశాను. చేసి ఎంటర్ అప్పుడు ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒక వెబ్ బ్రౌజర్ కాబట్టి, అంటే ఇంటర్నెట్ని బ్రౌజ్ చేసేది కాబట్టి, అంటే మనకి లాగి ఇచ్చేది కాబట్టి, ఓకే, ఇప్పుడు ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వడానికి అది ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ మరి ఎందుకో చాలా స్లోగా ఉందని నాకు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకని అది ట్రై చేస్తుంది. ఓకే, సో ద అడ్రస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటుంది. ఎందుకని నాకే తెలియదు. ఓకే, ఏమన్నది? ద అడ్రస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. మళ్ళీ ఒకసారి మళ్ళీ చేస్తాను. సైంటిఫిక్ స్పెల్లింగ్ కరెక్ట్గా కొట్టాను కదా, scientificstudents.com స్పెల్లింగ్ కరెక్ట్గా కొట్టకపోతే కంప్యూటర్లు ఎంత బాగా పనిచేస్తాయో చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా పనిచేయడం మానేస్తాయి. సో ఇప్పుడు మన వెబ్సైట్ వచ్చిందా లేదా? సో మీకు ఇప్పుడు మన వెబ్సైట్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెబ్సైటు? మన వెబ్సైట్ తయారు చేసి నేను వరల్డ్లో 1&1 అనే సర్వర్ అమెరికాలో పెట్టాను మన వెబ్సైట్ మొత్తాన్ని. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన scientificstudent.com అని మన రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 1&1 అమెరికాలో ఉన్న సర్వర్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి నేను అక్కడ ఏదైతే తయారు చేసి పెట్టానో అక్కడ అదంతా మనకు బయటకు వస్తుంది. అవునా కదా? సో ఇప్పుడు ఇదంతా వచ్చింది. తర్వాత మీరు అనుకున్నారు నా ప్రొఫైల్ చూడాలనుకున్నారు. నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే ఇలాగా ఇది నన్ను ఏదేదో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను నో అంటున్నాను. ఎందుకంటే ఈ వెబ్సైట్లో కొన్ని ఫ్లాష్ ఫైల్స్ ఉన్నాయి. అవి కూడా మీకు నేను చూపించాలంటే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ని ఓపెన్ చేయాలి, అది ఇన్స్టాల్ చేయమంటావా అని అడుగుతుంది నన్ను. ఓకే, అంటే నా వెబ్సైట్లో కొన్ని స్పెషల్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని ఓపెన్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేసలేదు ఈ వెబ్ బ్రౌజర్ మీద, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో. అందుకని దాన్ని ఇన్స్టాల్ చేయమంటావా అని అడుగుతాను. నేనేమంటున్నాను? నో అంటున్నాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో కాకుండా మనం ఏం చేద్దాం? మన దగ్గర వెబ్ బ్రౌజర్ ఇంకా ఉన్నాయి. గూగుల్ కంపెనీ ఇచ్చే గూగుల్ క్రోమ్ అనే ఇంకొక వెబ్ బ్రౌజర్ ఉంది. చాలా ఎక్కువ మంది వాడుతున్నారు దాన్ని. ఎందుకో మొత్తానికి చాలా ఎక్కువ మంది గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ వాడుతున్నారు. వచ్చిందా గూగుల్ క్రోమ్? వచ్చింది. ఇప్పుడు పైన అడ్రస్ బార్లో కర్సర్ ఉంది. కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ మనం టైప్ చేసే పడతాయి. అర్థమైందా? మన కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్ ఎక్కడ అటెండ్ అవుతుంది? స్క్రీన్ మీద మన కర్సర్ ఎక్కడ ఉంటుంటే అక్కడ మన కంప్యూటర్ అటెండ్ అయినట్టు లేక మనకి కూర్చోవాలి. ఓకే, నేను ఇప్పుడు అక్కడ scientificstudents.com టైప్ చేశాను. చూసానా లేదా? ఆల్రెడీ ఈ బ్రౌజర్లో ముందే నేను టైప్ చేశాను కాబట్టి
జస్ట్ ఎస్సీ టైప్ చేసేటప్పటికే నువ్వు ఇదివరకు ఒకసారి అది scientificstudents.comకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగింది. ఎస్ అన్నా. అప్పుడు ఇది కూడా ఏమంటుంది, ఈ వెబ్సైట్కి ఒక సెక్యూరిటీ ప్లగిన్ ఏదో కావాలి, అది ఇన్స్టాల్ చేయమంటావా అని ఏదో అడుగుతుంది. ఓకే, సో నేను అంత ఇంపార్టెంట్గా దీన్ని ఇన్స్టాల్ అవ్వమంటుంది. సపోజ్ నేనేం చేస్తాను, అసలు దీన్ని కూడా వాడదలుచుకోలేదు, ఇంకొక వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నాను, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని. మొజిల్లా ఫైర్ ఫాక్స్కి వెళ్ళి అది ఇంకొక వెబ్ బ్రౌజర్. ఎందుకని ఇన్ని రకాలు చేస్తున్నాను మీకు తెలియచేద్దామని. మళ్ళీ దీనికి కూడా అడ్రస్ బార్ ఉంది పైన. సో అడ్రస్ బార్లో టైప్ చేసిన వెబ్ అడ్రస్ మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. అందరికి అర్థం అవుతుందా లేదా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా చెప్పండి. ఇదేమంటుంది, ఇప్పుడు వరకు మొజిల్లా నువ్వు రెగ్యులర్గా వాడలేదు, ఇక్కడి నుంచి నువ్వు రెగ్యులర్గా వాడతావా అని అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదులే, నాకు కావాల్సింది సైంటిఫిక్ స్టూడెంట్కి వెళ్ళడం, అది ఇంపార్టెంట్. సో ఈ పిల్లలకి scientificstudents.com వెబ్సైట్కి వెళ్తాను అని దాన్ని చెప్పగానే ఇక్కడికి వచ్చింది. సో అక్కడ ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలని నేను ఫస్ట్ రాశాను. అది మీరు చదవక్కర్లేకుండా నెక్స్ట్ కొట్టేశాను. ఇక్కడ కూడా ఏమంటుంది, దిస్ వెబ్సైట్ రిక్వైర్ ఫైర్ఫాక్స్ సెక్యూరిటీ ప్లగిన్ ఇన్స్టాల్ నౌ అని ఇది కూడా చెప్తుంది. ఇదివరకు ఎప్పుడూ చెప్పలేదు వీళ్ళు, ప్రస్తుతానికి అందరూ మొదలు పెట్టారు ఇలా చెప్పడం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. ఓకే, అందుకని సైంటిఫిక్ స్టూడెంట్స్ కాకుండా నేను ఈరోజు నా ఈమెయిల్ చెక్ చేయాలి, మీ ఎదురుకుండా నా ఈమెయిల్ చెక్ చేయాలనుకున్నాను. సో నా ఈమెయిల్ కొంతమంది ఈమెయిల్ హాట్మెయిల్లో క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది యాహూలో క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది జీమెయిల్లో క్రియేట్ చేసుకుంటారు. ఇలాగ రకరకాల పీపుల్ రకరకాలుగా క్రియేట్ చేసుకుంటారు ఈమెయిల్. సో నా ఈమెయిల్ జీమెయిల్లో ఉంది, అంటే గూగుల్ కంపెనీ ఇచ్చిన ఈమెయిల్లో ఉంది. సో నేను ఇప్పుడు gmail.com అని టైప్ చేశాను. టైప్ చేస్తే ఎక్కడ gmail.com అని ఎక్కడ టైప్ చేయాలి, అడ్రస్ బార్లో, పైన అడ్రస్ బార్లో టైప్ చేసినప్పుడు అక్కడ 2 బాక్సులు వచ్చినాయి లేదా? ఈ బాక్సులు అందరికీ, ప్రపంచంలో జీమెయిల్లో ఈమెయిల్ అడ్రస్ ఉన్న అందరికీ సో నేను నా ఈమెయిల్ అకౌంట్ జీమెయిల్లో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి gmail.comకి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఎంతమంది అయితే వాళ్ళ ఈమెయిల్స్ జీమెయిల్లో క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఓపెన్ అయ్యే బాక్స్ ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి, మరి ఇందులో నీకు వచ్చిన ఈమెయిల్ చెక్ చేయడం ఎలా? దానికోసం నేను ఇక్కడ ఏం పెట్టుకున్నానంటే, నాది సైన్స్ శ్రీనివాస్ 99 జీమెయిల్ అనేది నా అకౌంట్ పేరు ఏం పెట్టుకున్నాను నేను. అలా మీ అందరూ కూడా మీకు కావాల్సిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎవరన్నా ఒకళ్ళిద్దరు క్రియేట్ చేద్దాం. సో అలా మిగిలిన ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. అవి నీకు ఉందా, అకౌంట్ ఉందా, ఈమెయిల్ ఉందా నీకు? ఈమెయిల్ వాడుతుంటావా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇగో సైన్స్ SCIENCE సైన్స్ శ్రీనివాస్ 99. ఓకే, తర్వాత నెక్స్ట్ అన్న, అప్పుడు అక్కడ నా పాస్వర్డ్ అడుగుతుంది. నా పాస్వర్డ్ చూస్తున్నారు లేదా? మరి అడగరే, చెప్పమని అడగరే, అదేంటి పాస్వర్డ్ చెప్తారేంటి? ఏంట్రా పాస్వర్డ్ చెప్తారా, పాస్వర్డ్ చెప్తారా? అయితే నేను చెప్పకపోతే మరి అక్కడ కనపడాలి కదా, మరి కంప్యూటర్ మీద కొట్టేటప్పుడు పక్కన చూడకూడదు కదా. అందుకని స్క్రీన్ మీద కనపడకుండా వాళ్ళు ఏం పెట్టారు, చొక్కాలు పెట్టారు. నువ్వు ఏమి నొక్కినా అవి చొక్కాల కింద వచ్చినాయి. ఇలా చొక్కాల కింద వచ్చే వాటిని యాస్ట్రిక్స్ అంటారు, యాస్ట్రిక్ మార్క్స్ అంటారు. అంటే అవి పక్కన కనపడకుండా. ఓకే, సో ఇప్పుడు మరి సైన్ ఇన్ నొక్కాను. ఆ తర్వాత ఏం చేశాను, సైన్ ఇన్ మీద అంటే నా అకౌంట్ పేరు సైన్స్ శ్రీనివాస్ 99, దాని కింద నేను ఇచ్చిన పాస్వర్డ్ ఇంకా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, నువ్వు లాగిన్ అని. అది ఇప్పుడు ఆ జీమెయిల్ సర్వర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి నాకు ఎవరన్నా ఏమన్నా ఈమెయిల్స్ పంపిస్తే అవి ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు హబీబస్ అని ఎవరో ఒక అతను ఈమెయిల్ పంపించాడు. ఈరోజు 6th నిన్న పంపించాడు. ఇక్కడ డేట్ చెప్తాం కదా ఎప్పుడు పంపించాడో. సో నిన్నటి నుంచి నేను చూడలేదు. వాడు ఇప్పుడే ఒక ఈమెయిల్ ఎవరు పంపించారు గూగుల్ నుంచి.
తర్వాత ఇంకా ఈరోజు నేను హైదరాబాద్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సోలార్ ఎనర్జీ మీద కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంది ఈవేళ రేపు. ఎప్పుడో 1 ఇయర్ నుంచి రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు మేము ఫోన్ చేస్తున్నారు పొద్దు నుంచి, ఇంకా రాలేదేంటని. సో వాళ్ళకి తెలియదు కదా నేను ఇక్కడ స్పెషల్గా నా పిల్లలకి క్లాసులు పెట్టుకున్నాను అనుకోకుండా. అందుకని అది నాకు క్లాస్ అయింది. సో ఇన్నాళ్ళ నుంచి ఎంతో నేర్చుకుంటాను రెన్యూవబుల్ ఎనర్జీ మీద, సోలార్ ఎనర్జీ మీద. కానీ ఈసారి అక్కడికి వెళ్ళలేకపోయాను. సో తర్వాత స్కూల్లో వాళ్ళకి ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? ఈమెయిల్లో నా ఇన్బాక్స్లో ఉన్నాను. ఇన్బాక్స్ అంటే ఏంటంటే, అరే ఒకప్పుడు మనకి ఉత్తరాలు, ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా మీరు ఉత్తరాలు రాస్తే వస్తాయి కదా. సో మనీ అంటే చిన్న ఇల్లు కాబట్టి పోస్ట్ మ్యాన్ వచ్చి కాలింబెల్లోకో లేదంటే అక్కడి నుంచి ఏమండో అనేసి ఏదో మొత్తం మీద ఇచ్చేస్తాడు ఉత్తరం. మరి కొంతమందికి చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. అసలు పోస్ట్ మ్యాన్ వాళ్ళకి ఉత్తరం ఇవ్వాలి అంటే అసలు వెళ్ళగొట్టి వాళ్ళు వచ్చి అది చాలా టైం. అందుకని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు ఒక బాక్స్ వాళ్ళ డోర్కి పెట్టేస్తారు. అదే దాన్ని లెటర్ బాక్స్ అంటారు మన ఇండియాలో. లేకపోతే లెటర్ ఇన్బాక్స్, లెటర్స్ వచ్చినాయి అందులో ఏమని అర్థం. అదే ఈ పాయింట్. సో ఇక్కడ ఇన్బాక్స్ కూడా అలాగా దాని పేరుతో వచ్చేసింది. సో మనకు వచ్చిన ఈమెయిల్స్ అని ఎక్కడ ఉంటాయి? ఇన్బాక్స్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇన్బాక్స్లోనే ఉన్నాను ఇక్కడ. అలాగే నేను ఎవరికైనా ఈమెయిల్ ఇచ్చాననుకో, అవి నా సెంట్ మెయిల్లో ఉంటాయి. ఎవరికి పంపించానో ఈమెయిల్స్ నా దగ్గర నుంచి ఉత్తరాలు ఎవరికైనా పంపిస్తే అవన్నీ కూడా సెంట్ దాంట్లో ఉంటాయి. ఓకే, ఉంటాయి ఉండవా? ఉంటాయి. సో అలాగే సో మీరు ఎవరికైనా కొత్త ఈమెయిల్ ఇవ్వాలనుకో, మీరు ఇవ్వాలనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి, కంపోజ్ అనే బటన్ ఉంది కదా, ఆ కంపోజ్ మీద నొక్కినప్పుడు ఇక్కడ నిన్ను ఎవరికి పంపించాలని ఈమెయిల్ అని అడుగుతుంది. ఓకే, సపోజ్ నేను నాదే జీమెయిల్లో ఇంకో అకౌంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మరి మీరు ఎవరికైనా ఈమెయిల్ అకౌంట్ ఉందా? వాళ్ళకి పంపించేస్తాను. ఓకే, ఇక్కడ నా అకౌంటే స్కూల్స్కి నేను రెగ్యులర్గా పంపించే నా ఈమెయిల్ స్కూల్ సెమినార్స్. ఓకే, స్కూల్ సెమినార్స్కి నేను ఇప్పుడు ఒక టెస్ట్ ఈమెయిల్ పంపుతున్నాను. ఒక టెస్ట్ ఈమెయిల్, దాని పేరు టెస్ట్ 1 2 3. అదే అలా మీ ఇష్టం వచ్చింది ఏమైనా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సెండ్ అన్నాను. సెండ్ అంటే అది సెండింగ్ అంతే, అది పంపించేసింది. సో ప్రపంచంలో ఎక్కడున్నా అర్థమైందా? ఎవరికైనా ఎక్కడైనా సెకండ్లో, చాలా చిన్న భాగంలో, మైక్రో సెకండ్లో నువ్వు పంపించిన ఈమెయిల్ అవతలకి వెళ్ళిపోయింది. వాడు కనుక కంప్యూటర్ ఆన్ చేసుకుని ఉంటే టక్కుని ఎదురుకుండా కనపడుతుంది అనమాట ఇమ్మీడియట్గా. అంటే సపోజ్ మనమే ఫోన్లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ నేను పంపించిన వచ్చిందంటే అసలు వచ్చిందా అని మాట అవ్వకుండానే అక్కడ నీ స్క్రీన్ మీద కనపడుతుంది. అంటే నీ మాట కన్నా కూడా అది స్పీడ్కి వెళ్ళిపోయింది. చూసారా ఎలక్ట్రానిక్ మెయిల్ కొన్న పవర్ ఏంటో. ఇక్కడ నువ్వు ఉత్తరం రాసి అంటించే లోపల అవతలకి వెళ్ళిపోయి చదివేశాను. అర్థమవుతా లేదా? మరి ఎంత గొప్ప ఆలోచన ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది తయారు చేసింది మన భారతీయులు ప్రపంచానికి. అందుకని వాళ్ళకి బిగ్ హ్యాండ్. సమీర్ బాటి అని హాట్మెయిల్ ఫస్ట్ కనిపెట్టే మన ఇండియా. అందుకని వాళ్ళకి మన బిగ్ హ్యాండ్. ఓకే, ఆ తర్వాత హాట్మెయిల్ చాలా ఫేమస్ అయిపోతే వేరే వాళ్ళు నీ హాట్మెయిల్ మేము కొనుక్కుంటామంటే చాలా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేశారు కాబట్టి ఆయన దాన్ని అమ్మేయడం జరిగింది. ఫస్ట్ టైం తయారు చేసిన ఆయన. ఇక ఆయన చూసి ఇంకా యాహూ వాళ్ళు పెట్టారు, ఇంకా బాగా పెద్ద ఈమెయిల్ సర్వీసెస్ ఆఫర్ చేశారు. వాళ్ళని చూసి గూగుల్ కంపెనీ కూడా ఆఫర్ చేసింది జీమెయిల్. ఓకే, ఇంకా బాగా ప్రపంచం అంతా జీమెయిల్ వాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం ఎక్కడైనా కూడా ఈమెయిల్ అంటే జీమెయిల్ అనేది అయిపోయింది అనమాట. అర్థమైందా? అంతే తప్ప ఈమెయిల్ అడ్రస్లు జీమెయిల్ ఉండాలని లేదు. అర్థమైందా? యాహూలో ఉంటాయి, హాట్మెయిల్లో ఉంటాయి, రెడిఫ్లో ఉంటాయి, ఇంకా చాలా 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 ఈమెయిల్ ఆఫర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇవన్నింటితో పాటు ఈమెయిల్లో మీరు ఫోటో పంపించుకోవచ్చు, ఏదైనా సాంగ్ పంపించుకోవచ్చు. అలాగా మన ఈమెయిల్లో పంపించేటప్పుడు అటాచ్మెంట్ చేసి మనం చాలా విషయాలు పంపించవచ్చు.
అవి తర్వాత తెలుసుకుందాం. ఆ అటాచ్మెంట్ ఎలా చేయాలి. అలా ఈమెయిల్లో ఒకేసారి వందల మందికి కూడా పంపించవచ్చు. అదే ఒకే ఇన్ఫర్మేషన్ని ఒకే సెకండ్లో వందల మందికి కూడా పంపించవచ్చు. అదే దాన్ని గ్రూప్ మెయిల్ అంటారు. ఓకే, సరే, ఇంక ఈమెయిల్ గురించి చెప్పడం జరిగిందా లేదా? హ్యాపీయా? సో నా ఈమెయిల్ అకౌంట్ని సైన్ అవుట్ చేసేస్తున్నాను. సో దట్ నా కంప్యూటర్ మీద నెక్స్ట్ ఎవరైనా వచ్చి కూర్చున్నా నా పర్సనల్ ఈమెయిల్స్ అన్ని చదవలేదు. అర్థమైందా? ఎందుకని సైన్ అవుట్ చేసేసాను. హ్యాపీయే కదా? సో మరి మనం ఇచ్చిన ఈమెయిల్ అక్కడికి వచ్చిందా లేదా చెక్ చేయాలి కదా. ఇంకొక అకౌంట్కి ఇచ్చాం కదా, అది కూడా ఎక్కడి నుంచి చెక్ చేద్దామా లేదా ఇంటికి చెక్ చేద్దాం, లేదంటే అమెరికా నుంచి ఎవరికైనా ఫోన్ చేసి నా పాస్వర్డ్ చెప్పి అక్కడికి వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఎక్కడి నుంచైనా చెక్ చేసుకోవచ్చు. అది ఈమెయిల్ ఉన్న బ్యూటీనెస్ ఏంటి? ఒకసారి ఎవరన్నా ఈమెయిల్ ఇస్తే ఆ వచ్చిన ఈమెయిల్ని చెక్ చేసుకోవడానికి నువ్వు విమానం నుంచి చెక్ చేసుకోవచ్చు, షిప్ నుంచి చెక్ చేసుకోవచ్చు, వేరే ప్లానెట్ మీద నుంచి చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూల ఏ ఇంటికాడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటి? ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే అవన్నీ ఇంటర్నెట్ సర్వర్స్లో ఉంటాయి కాబట్టి. అదొక పాయింట్ సబ్జెక్ట్. రోజు ఎన్నో గొప్ప విషయాలు చెప్తున్నాను. అన్ని గొప్ప విషయాలు ఎవరు ఎక్కడ రాస్తున్నారో, వీళ్ళకి ఇంకా గొప్ప విషయాలు చెప్పవచ్చా చెప్పక్కర్లేదా అని చెక్ చేస్తే సగం మంది అసలు ఏమీ రాయట్లే. ఒక 3-4 కనపడ్డారు మొత్తం విషయాలు రాసేది. పోనీలే, ఆ 3-4 కూడా దేశం గర్వపడే స్థాయికి ఎదుగుతారేమో అని ఇంకా గట్టిగా చెప్పాలని అనిపిస్తుంది. అసలు నాకు కావాల్సిన ఏంటి? సబ్జెక్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అదే విషయాలు అడ్రస్ బార్లో gmail.comకి వెళ్ళటం ఏంటి, ఎందుకు, ఆ తర్వాత ప్రపంచంలో జీమెయిల్ ఎవరికైతే ఉందో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ సేమ్ బాక్స్లే వస్తాయి. కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న పేరును బట్టి వాళ్ళ ఇన్బాక్స్ కనెక్ట్ అవుతారు వాళ్ళు. అదే పాయింట్. సైన్ ఇన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చే బాక్స్ అందరికీ ప్రపంచం ఒకేలా కనపడుతుంది. కానీ అందులో మనం ముందు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈరోజు రిజిస్టర్ చేద్దాం ఎవరికైనా ఒకళ్ళకి. ఓకే, అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా తెలిసిపోతుంది ఎలా రిజిస్టర్ చేయాలో ఏంటో. సో మొత్తానికి అట్లా ముందుగా రిజిస్టర్ నేను చేసుకున్నాను కాబట్టి ఎప్పుడో 10 years క్రితం ఎప్పుడో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి అవి అక్కడ అప్లై చేస్తే అది ఎదురుకుండా బాక్సులు. ఓకే, సో ఇంకా తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నువ్వు అందులోకి వెళ్ళి అవి నీకు ఎవరెవరేమి ఈమెయిల్స్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి పిల్లలకు స్కూల్లో సేవ చేయాలనుకున్నప్పుడు నేను క్రియేట్ చేసిన ఇంకో అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. దాని పేరు స్కూల్ సెమినార్స్. ఎందుకని అలా పెట్టానంటే దాంతో నేను సెమినార్లు చెప్తాను మీ స్కూల్లో పిల్లలకి అని చెప్పాను కాబట్టి. అరే పాస్వర్డ్ ఎవరు అడగట్లేదండి. ఓకే, ఇప్పుడు స్కూల్ సెమినార్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నన్ను ఏమడిగింది? ఒక నెంబర్ అడిగింది. అదిగో ఇప్పుడు వచ్చింది. ఫోన్కి SMS పంపింది నాకు. అదైనా ఓకే వచ్చినాయి చూడండి. అక్కడ కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి. అరే ఇప్పుడు మనం మన సైన్స్ శ్రీనివాస్ 99 నుంచి మనం ఈమెయిల్ ఇచ్చాం కదా, అది ఇక్కడికి వచ్చింది. దాని పేరు ఎక్కడ ఏం పెట్టాము? టెస్ట్ అన్నాం. లోపల ఏం రాసాము? టెస్ట్ 1 2 3 అన్నాం. అది ఇక్కడికి వచ్చిందా లేదా? వచ్చింది. చూసారా? సైన్స్ శ్రీనివాస్ 99 నుంచి ఇప్పుడు 10 minutes క్రితం అంటే కరెక్ట్గా 4 గంటలకు ఇచ్చాడంట. ఇప్పుడు 4:15 అయింది, 10 నిమిషాల క్రితం ఇచ్చాడంట. ఏ రోజు ఏంటి అని చెప్తున్నా లేదా? వచ్చింది కదా. అట్లా ఎక్కడి నుంచి నువ్వు రిప్లై కొట్టవచ్చు మళ్ళీ దానికి. ఓకే, ఐ గాట్ ఇట్, ఐ వెంట్ త్రూ, ఐ విల్ కమ్ బ్యాక్, ఐ గెట్ బ్యాక్, ఐ వర్క్ ఆన్ ఇట్ అని ఏమైతే వాళ్ళు అడిగారో దాని మీద రిప్లై కూడా ఇవ్వచ్చు. ఓకే, రిప్లై ఇవ్వచ్చు. దాంతోపాటు అవసరమైన ఈమెయిల్ ఇంకా చాలా మందికి ఉపయోగం ఉందనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఓకే, ఎక్కువ మంది ఫార్వర్డ్ అయినా చేయొచ్చు. ఇది ఊగుతున్నట్టుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరో సింపుల్ మ్యారేజ్ అని ఎవరో అక్కడి నుంచి ఒక ఈమెయిల్ పంపారు. ఓకే, సో అది నాకెందుకు డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అలాగే మై స్మార్ట్ ప్రైస్ అని చెప్పి వాళ్ళు ఒక ఈమెయిల్ పంపారు. ఏదేదో రేట్లు తగ్గిన వస్తువులు ఏమి ఉన్నాయంటే వాళ్ళ దగ్గర అవన్నీ చూసుకో, రేట్లు తక్కువని కావాలంటే కొనేసుకో అని చెప్పి వాళ్ళు కొన్ని ఆఫర్లో పంపారు. ఇవన్నీ నాకు అంత ఏం అవసరం లేదనిపించింది, డిలీట్. అదేనా? అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎవరో ఏదో పంపారు. అట్లాగే ఎవరెవరో ఏదో పంపుతూ ఉంటారు. ఇక్కడ
రిజిస్టర్ చేసుకోవడానికి అన్ని బ్లాంక్ కొట్టి పంపించాను. సో అలాగే నాకు బయట నుంచి ఎవరెవరు ఏమేమి పంపుతారో ఆ ఈమెయిల్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే పిల్లలు ఎవరైతే నాతో రెగ్యులర్గా టచ్లో ఉందాం అనుకుంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళందరూ నాకు ఈమెయిల్కి వచ్చేస్తారు. చూసారా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? సపోజ్ ఇక్కడ ఒక ఎవరో సరణ్ రాయపూలు ఆర్ సరణ్ 10th క్లాస్, ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళు సన్ స్కూల్ విజయనగరం అక్కడ చదువుతున్నారు, వాళ్ళ పేరెంట్ నేమ్ జోగారావు, వాళ్ళ డాడీ బిజినెస్ చేస్తున్నారంట, వాళ్ళ అడ్రస్, ఏం జీవితంలో ఏం అవ్వాలనుకున్నాడంటే ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడంట, హాబీస్ ఏంటంటే ప్లేయింగ్ కీబోర్డ్ అండ్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. చూసారా హాబీ ఏం పెట్టుకున్నందుకు తనకి నేను నా వెబ్సైట్ ద్వారా గూగుల్ చేసుకున్నాడు సైన్స్ ఎక్స్పెరిమెంట్లు ఎవరు చెప్తారు ఎవరు నేర్పుతారని. అప్పుడు తనకి scientificstudent.com తగిలింది. దాంట్లో అన్ని నెతుక్కున్నాడు, అక్కడ ఇక్కడ 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 అక్కడ నెతుక్కున్నాడు. నెతుక్కుని ఆఖరికి ఏం చేశాడు, ఈ సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దీంతో పర్మనెంట్గా టచ్లో ఉండాలి అని ఇంక నుంచి నన్ను ఒక మీ స్టూడెంట్గా జాయిన్ చేసుకోండి అని వెబ్సైట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ని పంపించేశారు. సో దాంతో మాకు అతని డీటెయిల్స్ మొత్తం అన్నీ వచ్చేసినాయి, ఏ క్లాసు, ఏ నెంబర్తో ఉన్నాడు, ఆయన ఈమెయిల్ అడ్రస్. అప్పుడప్పుడు నేనేం చేస్తాను, నెలకు ఒకసారి ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఏమున్నాయో ఇక్కడ నేను చూసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్ని డీటెయిల్స్ నా రెగ్యులర్ మెయిలింగ్ లిస్ట్లో అప్డేట్ చేసి గ్రూప్ మెయిల్లో యాడ్ చేసేస్తాను. సో దట్ రోజు నేను ఏదో కొత్త ఆలోచన గ్రూప్ మెయిల్లో పెట్టి పంపిస్తే అంతకుముందు ప్రీవియస్గా యాడ్ అయిన వాళ్ళందరికీ ఒకేసారి